మన ఆరోగ్యం మట్టితో ముడిపడి ఉంది. మన ఆరోగ్యమే కాదు, మన చుట్టూ ఉన్న చెట్టు చేమ, పురుగు పుట్ర, పశుపక్షాదులు, కోళ్ళు, జీవాలు ఇలా సకల జీవరాశి మనుగడ సాగించేది ఈ నేలపైనే. నేల కలుషితమైతే నీరు కలుషితమవుతుంది. నేల నీరు రెండూ కలుషితమైతే మొత్తంగా పర్యావరణమే ప్రభావితమవుతుంది. అందువల్ల నేలల ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎంతైనా ముఖ్యం. దీనిని గుర్తించి ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ నేలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నగరాల్లో నేలల కాలుష్యం నానాటికి తీవ్రమవుతోంది. ప్లాస్టిక్ వాడకంతో పాటు పారిశ్రామిక కాలుష్యం, రసాయనాల వాడకం నగర కాలుష్యానికి కారణమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన నగరాల కోసం నేలల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నది ఈ ఏటి నినాదం. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నార్మ్ శాస్త్రవేత్తలు నేలల ఆరోగ్యం కాపాడుకోవటంపై ఇలా పిలుపునిస్తున్నారు. ఈ డిసెంబర్ 5వ తారీఖు రోజు వరల్డ్ సాయిల్ డే అనేది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అవుతుంది, ఇంటర్నేషనల్ డే. దానికి సంబంధించి ఈసారి మన థీమ్ ఏంటంటే హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్. ఏంటంటే సిటీలలో మనకు వచ్చే కాలుష్యాలు ఏవైతే డ్రైనేజ్ కానీ ఇలాంటివన్నీ మనకు ఉండడం వల్ల మనకున్న సిటీలోనే కాదు, కాంక్రీట్ జంగల్స్ అయిపోయినాయి మన సిటీలన్నీ. అని ఇక్కడంతా కాంక్రీట్ ఉండడం వల్ల ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరగకపోవడం వల్ల వాటర్ అంతా కాలుష్యం అయిపోయి వ్యవసాయ పొలాలకు వెళ్ళినప్పుడు అక్కడ భూసారం దెబ్బతింటూ ఉంటుంది. దాంతోపాటు మనం ఏదైతే సిటీలో పొల్యూషన్స్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తున్నామో ఇన్ అండ్ అరౌండ్ సిటీస్లలో కూడా మెట్రో సిటీస్, పర్టికులర్ హైదరాబాద్ లాంటి, బాంబే లాంటివి, చెన్నై లాంటివి ఇట్లాంటి సిటీలలో మనం కొన్ని కాలుష్యాలు జనరేట్ చేయడం వల్ల అవి కూడా నీళ్ళల్లో కలిసి తర్వాత అవి ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి అండర్ గ్రౌండ్ వాటర్లో కూడా కలుషితం కావడం వల్లనే మనకు సాయిల్ యొక్క హెల్త్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. మనం తినే ఆహారం అంతా మన భూమి ద్వారానే వస్తూ ఉంటుంది. భూమి ద్వారా మొక్కలు తీసుకుంటే మొక్కల ద్వారా మనకు వస్తుంటుంది. కాబట్టి అలాగే భూమి ద్వారా మనకు కొన్ని లైవ్ స్టాక్ అంటే మేకలు, గొర్రెలు ఇట్లాంటివి కూడా నాన్ వెజిటేరియన్స్కి అయితే కూడా అవి కూడా భూమిపైనే ఆధారపడి ఉంటాయి. అవన్నీ తీసుకున్న ఆహారంలో ఎప్పుడైతే ఈ కలుషితాలన్నీ, అవశేషాలన్నీ, పర్టికులర్గా పెస్టిసైడ్స్ ఎప్పుడైతే మనకు ఫుడ్ చైన్లోకి వచ్చేస్తావో మనం కూడా తింటాము. భూమి అనేది పొల్యూట్ అయిపోతుంది. ఆ భూమి పొల్యూట్ అవ్వడం వల్ల వచ్చే పదార్థాలన్నీ మొక్కలు తీసుకొని మొక్కల ద్వారా మనకు వచ్చేసి మనం హెల్త్ కూడా చెడిపోవడం జరుగుతుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు అగ్రికల్చర్లో కానీ సిటీలలో కూడా పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి. పెట్రోకెమికల్స్, ఇప్పుడు పెట్రోలియం పదార్థాలన్నీ మనం ఎంతో స్మోక్ ఇవన్నీ రావడం వల్ల వాతావరణం కలుషితమై ఎప్పుడైతే వర్షం వస్తుందో ఆ వర్షం నీళ్ళలో ఇవన్నీ పెట్రోలియం సంబంధిత కలుషితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీటి ద్వారా భూమిలోకి పోతూ ఉన్నాయి. భూమి ద్వారా వచ్చేసి పంటలకు వస్తాయి. పంటల ద్వారా మళ్ళీ మనం తినే ఆహారంలోకి కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు ఏవైతే పర్టికులర్గా హెవీ మెటల్స్ అనేది ఏవైతే ప్లాస్టిక్స్ కానీ, హెవీ మెటల్స్ కానీ, ఇలాంటి కొన్ని కలరెంట్స్ అంటే ఆర్టిఫిషియల్ కలరెంట్స్ ఉంటాయి, రంగులు అట్లాంటి మనం కొన్ని చేయడం వల్ల సిటీలలో నీటి ఏదైతే ఉందో అది భూమిలోకి పోవడం వల్ల కలుషితం అవుతుంది. అందుకు వీలైనంత వరకు ప్రజలందరూ గమనించాల్సిందంటే మనం ఎంత మంచిగా ఆహారంగా ఉండాలనుకుంటే మన భూమి చాలా ఆహారంగా ఉంచుకోవాలి. అది ఉంచుకోవాలంటే మన సిటీలలో మనం చేసే కొన్ని కార్యక్రమాలన్నీ నేచర్కు తోడ్పడేట్టుగా ఉండాలి. కానీ మనం నేచర్కి అగనిస్ట్గా వెళ్ళి భూమిని ఏ విధంగా పాడు చేసుకుంటే మనకి ఫ్యూచర్ జనరేషన్స్కి అందరికీ దెబ్బతింటారు. ఎంత కలుషితం చేసినా భూమి అనేది చాలా ఫిల్టర్ చేస్తుంది. అందుకే మీ గ్రౌండ్ వాటర్ ఎప్పుడైనా కొంచెం నీట్గానే ఉంటుంది. మనకు వాతావరణాన్ని సమతుల్యత పాటించాలంటే సాయిల్ హెల్తీగా ఉండాలి. ఫస్ట్ మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా నేచర్కు తోడ్పడేట్టుగా ఉండాలి. తద్వారా సాయిల్స్ అన్ని హెల్తీగా ఉంటాయి. తర్వాత కూడా వచ్చే జనరేషన్స్ అన్ని కూడా హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు వాతావరణము వేడైపోతుంది, గ్లోబల్ వార్మింగ్ అంటాం కదా. అది ఎందుకంటే మనం చేస్తున్న కొన్ని యాక్టివిటీస్ల వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎవల్యూషన్ కానీ, మీథేన్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ ఇలాంటివి ఎవాల్వ్ అయితే గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ వల్ల అవి తగ్గించుకొని స్టాండర్డ్ పద్ధతులు ఉన్నాయి. దానివల్ల అవి పాటిస్తే మనకు రేపు వాతావరణం కలుషితం కాకుండా ఉంటుంది. తద్వారా సాయిల్ కూడా హెల్తీగా ఉంటుంది, మనం కూడా హెల్తీగా ఉంటాం. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఏంటంటే నేల, నీరు కలుషితం ఎందుకు అవుతుంది? మనకి నేల చాలా ముఖ్యం. మనం నేల నుంచి మనం జీవించడానికి నేల కావాలా, అలాగే మనం ఆహారం తినడానికి నేల కావాలా. కానీ ఆ నేలనే మనం కాలుషితం చేస్తున్నాము. ఎందుకు? రకరకాలుగా. ఒకటి మనం వ్యవసాయంలో పురుగుల మందు ఎక్కువ వాడడం కావచ్చు, లేదంటే మన ఇండస్ట్రీస్ ఎక్కువ వాడి కలుషితం కావచ్చు, లేదా మన ప్లాస్టిక్ ఎక్కువ పడేయడం వల్ల కూడా నేల కాలుషితం అవుతుంది. రేపు నాడు మనము కానీ మన పిల్లలకు కానీ రేపు ఫ్యూచర్ ఏదైనా మంచిగా మనం ఇస్తున్నాము అంటే
ఏంటంటే మనం ఒక మంచి నేలని ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే మన తరతరాలుగా ప్రతి ఒక్క మళ్ళీ అందరూ బాధపడాల్సి వస్తుంది నేలలో. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మన క్యాన్సర్ ట్రైన్ అని మనం ఇండియాలో చూడొచ్చు. దాని పేరే క్యాన్సర్ ట్రైన్ అయిపోయింది. అది ఎక్కడ పంజాబ్ బతిండా డిస్టిక్ నుంచి ప్రతిరోజు రాత్రి బయలుదేరుతుంది. అది ఎక్కడ దాకా బికానీర్కి వెళ్తుంది, రాజస్థాన్కి. అందులో ఆ ట్రైన్లో మొత్తం 60% మంది పోతున్న ప్యాసింజర్లు అందరూ క్యాన్సర్ పేషెంట్లే. వాళ్ళందరూ క్యాన్సర్ హాస్పిటల్ బికానీర్కి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు అక్కడే? ఎందుకు ఇప్పుడు పంజాబ్, హర్యానాలోనే ఎందుకు ఇంత క్యాన్సర్ పేషెంట్ మన దేశంలో పెరుగుతున్నారంటే మనకు హరిత విప్లవం వచ్చింది 1960లో. అప్పటి నుంచి మన కెమికల్ అంటే రసాయన పదార్థాలు ఎక్కువ వాడుతున్నారు. అగ్రికల్చర్ అంటే దిగుబడి ఎంతో పెరుగుతుంది, అందుకని ఎంత రసాయనాలు వాడితే అంత దిగుబడి పెడుతుందని మన రైతులు చాలా వెళ్తున్నారనమాట. అందువలన దానివల్ల ఏమవుతుందంటే అది మన నేలకి చాలా హాని కలిగజేస్తుంది. ఆ హాని చేయడం వల్లనే ఈ పెస్టిసైడ్ రెసిడ్యూ వల్లనే అంత క్యాన్సర్ రావడం జరుగుతుంది. అది ఒక్క ఉదాహరణ మనం తీసుకొని మనం జాగ్రత్త పడాలి. మన దేశం అంతా రైతులు. అప్పుడే మనం ఆరోగ్యంగా మంచి అన్నం తినగలుగుతాము. ఏదైతే దగ్గరలో మనకు అంటే ప్లాస్టిక్ నివారించేసి యూరియా వాడే కన్నా ఇలాంటి వర్మి కంపోస్ట్ వాడడం వల్ల ఏంటంటే అదే నత్రజని శాతంను సప్లై చేస్తుంది నేలకి. మనకి ఇంకా సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి చూసుకుంటే చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. అలాంటి పద్ధతులు పాటిస్తే మనము కూడా ఆరోగ్యంగా అండ్ మనకు ఎవరైతే మనం అన్నం పెడుతున్నామో వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేల, నీరు చాలా ఎక్కువగా కలుషితం అవుతున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే అధికమైన రసాయనాలు, మందులు వాడటం వల్ల నేల చాలా భూసారం అనేది క్షీణించిపోతుంది. ఇంకా పట్టణాల్లోకి వస్తే కనుక మనం ప్లాస్టిక్ వినియోగం వల్ల కావచ్చు, ఇతరత్ర వాటి వలన మనకి నేల అనేది చాలా కలుషితం అవుతుంది. భూమి సారవంతంగా ఉన్నప్పుడే మనం మంచి పంటల్ని పండించగలుగుతాము. తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందగలుగుతాము. కాబట్టి ఈ భూసారంని మనము మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము ఇప్పటి రోజుల్లో. రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకుంటూ దాని తర్వాత వచ్చిన రిపోర్ట్ని బట్టి ఎటువంటి రసాయనాలు వేయాలి, ఎంత మోతాదులో వేయాలి, ఇంత మాత్రమే రసాయనాలు వాడడం వల్ల, మందులు వాడడం వల్ల భూసారం అనేది మనము అలానే కాపాడుకోగలుగుతాము. నేల, నీరు కలుషితం కాకుండా చూడాలనేది మనందరి బాధ్యత. పట్టణవాసులు అందరూ ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వల్ల ఈ నేల కలుషితాన్ని కానీ, నీటి కలుషితాన్ని కానీ మనం తగ్గించగలిగే ఆస్కారం ఉంది. మన ఆరోగ్యము, మన భావితరాల ఆరోగ్యాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఈ నేల సారవంతాన్ని కానీ, నీటి కలుషితాన్ని కానీ తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.